సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు టర్మినల్ చూసిన విధంగానే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 5Gకి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను తెలియజేస్తాను. అండ్ దాంతో పాటుగా వీడియో ఆఖరిలో స్నాప్డ్రాగన్ 865 ప్లస్కి సంబంధించి 888 అనేది ఎంతవరకు మనకి బెస్ట్ అనేది అయితే నేను తెలియజేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఎవ్రీ ఆస్పెక్ట్లో నేనైతే కవర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని నేను కవర్ చేసి వీడియోని అయితే చేస్తున్నాను. సో అంతకంటే ముందు ఈ ఎఫర్ట్ మొత్తం మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో స్టార్ట్ చేసినట్లయితే గైస్, December 2, 2020 మనకి క్వాల్కమ్ టెక్ సమ్మిట్ డిజిటల్ 2020 అని చెప్పని ఒక ఈవెంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ ఈవెంట్లో వచ్చేసరికి మనకి రూమర్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 2 ప్రాసెసర్లు అయితే మనకి లాంచ్ చేయాలి. స్నాప్డ్రాగన్ 775 అండ్ నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 875. ఈ రకంగా మనకి 2 ప్రాసెస్ వస్తాయని చెప్పని అయితే రూమర్స్ ప్రకారంగా మనకి నార్మల్గా ప్రతి టెక్ న్యూస్లో వీటిలో అయితే మనం వినడం జరిగింది. సో బట్ రియాలిటీ చూసుకున్నట్లయితే మనకి 2 ప్రాసెసర్లు కాదు, ఒక ప్రాసెసర్ లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 775 అయితే అసలు పూర్తిగా లాంచ్, అసలు దానికి సంబంధించి ఎటువంటి న్యూస్ ఇవాళ అయితే చెప్పలేదు. అండ్ 775 వచ్చి నెక్స్ట్ మంత్లో కానీ లేకపోతే ఇంకో 2 monthsలో అయితే వచ్చేస్తుంది. అది కూడా 777 పేరుతో తీసుకొచ్చిన ఆశ్చర్యం అయితే లేదు. అండ్ 875 వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, 875 పేరు తీసుకురాకుండా 888 అనే కొత్త పేరుతో అయితే తీసుకొచ్చింది. సో ఇది ఓవరాల్గా లాంచ్ ఈవెంట్కి సంబంధించి న్యూస్ అయితే. ఫ్యాక్ట్ వచ్చేసరికి మనకి ఇంకా 2021లో రాబోతున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నింటిలో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏంటంటే ఆబ్వియస్లీ స్నాప్డ్రాగన్ 888 5G. సో ఈ SoC అనేది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కింద నడుస్తుంది 2021 ఇయర్కి. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సోదాపేసి కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆర్కిటెక్చర్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. సో ప్రాసెసర్ అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఆర్కిటెక్చర్. సో ఏ రకంగా దీన్ని బిల్డ్ చేశారు, ఎంత నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయింది, 5 nanometer బిల్డ్ టెక్నాలజీతో బిల్డ్ అయింది ఏంటనేది మనకు మొత్తం ఇంకా ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టర్మ్స్లోనే మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఫస్ట్ అసలు మాట్లాడుకోవాల్సింది అయితే ఇది పవర్ఫుల్ ప్రాసెసర్ 5 nanometer బిల్డ్ టెక్నాలజీ మీద ఇదైతే బిల్డ్ అయింది. అండ్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ అంటే ప్రీవియస్ ఫ్లాగ్షిప్ 865 ప్లస్లో ఉన్న ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆర్కిటెక్చర్ అయితే కంప్లీట్గా డిఫరెంట్గా మారిపోయింది. సో ఓవరాల్గా ఇంజిన్స్ యొక్క పార్టిషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ 865కి అండ్ నెక్స్ట్ 888కి డిఫరెన్స్ అయితే సో 2 పార్టిషన్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. 860 అండ్ నెక్స్ట్ ఫాస్ట్ కనెక్టివిటీ సిస్టమ్ అని చెప్పని 2 పార్టిషన్స్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. సో X60 మోడల్ వచ్చేసరికి మనకి 5Gకి సంబంధించింది. దాని గురించి క్లియర్ కట్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ఫాస్ట్ కనెక్టివిటీ కూడా నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కొత్తగా రూపొందిన 888లో ఆర్కిటెక్చర్ మొత్తాన్ని సో మాక్సిమం వీళ్ళు X1 అని పేరుతో పిలుస్తున్నారు. సో ఈ ఆర్కిటెక్చర్ అసలు ఎలా ఉందనేది మీకు స్క్రీన్ మీద ఒకసారి మీరు చెక్ చేయండి. నార్మల్గా ఎప్పుడు మనకి ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటే మాత్రం సో టోటల్గా మొత్తం మనకి 8 cores అయితే ఉంటాయి CPU కోర్స్. సో 8 cores వచ్చేసరికి పైన ఒక 4 cores ఉంటే 6 ఒక 4 cores ఇస్తూ ఉంటారు. ఆ 4 coresలో ఫస్ట్ 2 cores సపరేట్ ఉంటుంది అండ్ సెకండ్ 2 cores సపరేట్ బ్లాక్స్ అయితే మనకి పెట్టడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ 4 cores వచ్చేసరికి మనకి ఒకే రేంజ్లో అయితే నడుస్తుంటుంది. ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు X1లో ఎలా నడుస్తుందంటే ఫస్ట్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పైన వచ్చేసరికి మనకి ప్రైమరీ CPU అని చెప్పి తీసుకొచ్చారు. ఇదే మనకి ARM Cortex X1 అనమాట. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి 2.8 GHz అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ బ్లాక్లో వచ్చేసరికి మనకి 3 cores అయితే ఉన్నాయి. ఈ 3 cores వచ్చేసరికి మనకి ARM Cortex A78తో వస్తున్నాయి. సో ఇది CPU మనకి 2.4 GHz వరకు మనకి ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ అయితే నడుస్తుంటుంది అనమాట. లాస్ట్లీ 4 cores వచ్చేసరికి మనకి A55 cores. సో ARM Cortex A55 cores వీటి యొక్క ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకి 1.8 GHz వరకు మనకైతే వెళ్తుంది. సో ఇది ఒకసారి మనం ఆర్కిటెక్చర్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంతకు ముందు నేను మెన్షన్ చేశాను కదా, సో 2 పార్టిషన్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చారని చెప్పని, ఒకటి X60 మోడెమ్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఫాస్ట్ కనెక్టివిటీకి సంబంధించి. సో ఇప్పుడు వాటి గురించి డీటెయిల్డ్గా అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. X60 మోడెమ్ వచ్చేసరికి మనకి 3rd generation మోడెమ్ అని చెప్పని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మనకి ప్రీవియస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్లో చూసుకున్నట్లయితే మనకి 865 కానీ 865 ప్లస్ ప్రాసెసర్స్ వీటిలో చూసుకున్నట్లయితే వీటిలో 5Gకి సపోర్ట్ చేసే ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి X55 మోడెమ్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ మోడెమే మనకి 5G నెట్వర్క్ సపోర్ట్ చేయడానికి మెయిన్ కారణం. అండ్ 765G ప్రాసెసర్ కూడా ఉంది కదా, దాంట్లో ఏ మోడెమ్ యూస్ చేశారంటే X50 మోడెమ్ యూస్ చేశారు. సో అండ్ ఈ X60 మోడెమ్ వచ్చేసరికి మనకి అన్ని నెట్వర్క్స్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ 5G NRకి సపోర్ట్ చేస్తుంది. అంటే 4Gలో LTE ఎలా అయితే ఉంటుందో మనకి 5Gలో NR అలా సపోర్ట్ చేస్తుంది, 4G LTEకి సపోర్ట్ చేస్తుంది అండ్ అదర్ వైర్లెస్ కనెక్షన్స్ అన్నిటికీ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫాస్ట్ కనెక్టివిటీ సిస్టమ్ అని చెప్పాను కదా, సో ఈ ఫాస్ట్ కనెక్టివిటీ సిస్టమ్ ఉంది కదా, సో ఈ ఫాస్ట్ కనెక్టివిటీ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఎక్కడ హెల్ప్ అవుతుందంటే వైర్లెస్ కనెక్షన్స్ లైక్ వైఫై బ్లూటూత్ వీటిలో అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. సో మాట్లాడుకోవాల్సింది వైఫై 6
అంటే లేటెస్ట్గా రాబోతుంది ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ మనకి వైఫై నెక్స్ట్ జనరేషన్ అదే వైఫై 6 అండ్ నెక్స్ట్ వైఫై 6E ఇన్ ద సెన్స్ ఎక్కువ అనమాట. సో వైఫై 6ఐకి హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ వర్షన్స్ చూసుకున్నట్లయితే బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే మనకి ఓల్డర్ వర్షన్స్ 865 వరకు మనకి 5.1 వరకు సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇప్పుడు వచ్చిన ట్రిప్లెట్ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ వర్షన్ 5.2 అడ్వాన్స్డ్ బ్లూటూత్ వర్షన్ అది. సో దానికి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఫాస్ట్ కనెక్టివిటీ సిస్టమ్ అండ్ నెక్స్ట్ X50 మోడెమ్. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మనం మెమరీకి సంబంధించి. సో మెమరీ వచ్చేసరికి మనకి LPDDR5కి సపోర్ట్ చేస్తుంది, LPDDR4Xకి సపోర్ట్ చేస్తుంది. సో LPDDR4X అండ్ నెక్స్ట్ LPDDR5 వీటిలో చూసుకున్నట్లయితే ఒకసారి మనం ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చెక్ చూసుకున్నట్లయితే LPDDR5కి వచ్చేసరికి మనకి 3200 MHz ఫ్రీక్వెన్సీ వరకు మనకి ఇది వెళ్తుంది. అండ్ నెక్స్ట్ LPDDR4Xలో చూసుకున్నట్లయితే 2133 MHz వరకు మనకి ఇది ఫ్రీక్వెన్సీని అయితే అవ్వగలదు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం దీని యొక్క క్యాపబిలిటీ చూసుకుంటే మెమరీ ఇది 12GB కాదు 16GB వరకు ఇది మనకైతే క్యాపబుల్ అవుతుంది అనమాట. అంటే మనకి మెక్లెరిన్ ఎడిషన్ ఇట్లాంటి ఎడిషన్స్ కొత్త స్పెషల్ ఎడిషన్స్ తీసుకొస్తుంటారు విత్ మ్యాక్సిమమ్ క్యాపబిలిటీ 12GB 256GB 12GB 512GB అని చెప్పని ఇట్లా తీసుకొస్తుంటారు కదా, అట్లా ఇది 16GB వరకు ఇది మనకి మెమరీ అయితే సపోర్ట్ చేస్తుంది ర్యామ్ పరంగా. అండ్ ఇంటర్నల్ మెమరీ పరంగా అయితే 512GB ఆబ్వియస్లీ ఐ థింక్ సో, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. మెమరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఆ రకంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాస్కి సంబంధించి. సో కెమెరాస్ అనగానే ప్రాసెసర్ పరంగా మాట్లాడుకోవాల్సింది ISP అనమాట. ISP అంటే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పనితనం ఏంటి అంటే మనం ఒక కెమెరా ఓపెన్ చేసి నార్మల్గా ఫోటో తీయగానే సో ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోటో యొక్క సాచురేషన్, డైనమిక్ రేంజ్, కలర్స్ వీటి మొత్తాన్ని అడ్జస్ట్ చేసి ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయ్యి ఫోటోని సేవ్ చేయడం. ఈ ISP విషయంలో కూడా ఈ 888లో మనకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేయడం జరిగింది. ఇంప్రూవ్మెంట్స్ ఏంట్రా బాబు అని చెప్పంటే ISPని అయితే యూస్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం మొబైల్ ప్రాసెసర్లో మనకి ISPని అయితే యూస్ చేయడం జరిగింది. సో ఈ ISP మనకి ఏ రకంగా యూజ్ అవుతుందంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫాస్ట్నెస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఫాస్ట్నెస్ చూసుకున్నట్లయితే 2.7 GHz వరకు ఒక సెకండ్లో మనకి అయితే తీస్తుంది. అంటే ప్రీవియస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 35% వరకు ఇది ఫాస్టర్ వర్కింగ్ అయితే ఉంటుంది. అంటే ఇంకా సింపుల్గా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఒక సెకండ్లో 12 మెగాపిక్సెల్తో 120 ఫోటోస్ వరకు ఇది అట్ ఏ టైం అయితే బర్స్ట్ చేసి ప్రాసెస్ చేసి సేవ్ చేయగలదు. చూడండి ఒక సెకండ్లో 120 ఫోటోస్ అంట విత్ 12 మెగాపిక్సెల్ ప్రాసెస్ చేసి సేవ్ చేయగలదు. అంత ఫాస్ట్నెస్ అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ISP. ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు చూసేది అండ్ నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళు మెచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా కూడా చాలా మంది ఇప్పుడు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. సో AI పరంగా కూడా వీళ్ళు కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ISP తర్వాత నాకు బాగా నచ్చింది. సో ఈ AI విషయంలోనే AI అనేది మనకి మెజర్మెంట్ వచ్చేసరికి మనకి AI లెవెల్ని టాప్స్ అనే మెజర్మెంట్తో అయితే మనం మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. సో టాప్స్ మీన్స్ ఏంటంటే టాప్స్ స్టాండ్స్ ఫర్ ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్. సో టాప్స్ ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అని చెప్పని మనం పిలుస్తూ ఉంటాం. సో ఎన్ని టాప్స్ చేస్తే మనకి మంచి స్కోర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నట్లయితే 10+ టాప్స్ మనకి ఇది స్కోర్ చేసినట్లయితే మంచి స్కోర్ అని చెప్పి మనం అయితే నార్మల్గా క్యాజువల్ డేస్లో మనం అయితే మాట్లాడుకుంటూ ఉంటాం. సో కానీ స్నాప్డ్రాగన్ 865+ ఇలాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ వచ్చేసరికి మనకి 15 టాప్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది యాజ్ పర్ ద ప్రీవియస్ జనరేషన్స్ ప్రాసెసర్స్. బట్ ఇప్పుడు వచ్చిన స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వచ్చేసరికి మనకి 26 టాప్స్ వరకు ఇది స్కోర్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి వీడియో పరంగాని, కెమెరా పరంగాని, వాయిస్ పరంగాని అన్ని పరంగా ఎంత ఇంప్రూవ్మెంట్ వీళ్ళు చేశారనేది మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. సో ఇది ఓవరాల్గా ఒకసారి మనం ప్రాసెసర్ గురించి మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది 865+ ఉంది కదా. సో 865+ కంటే 888 అనేది ఎందుకు గొప్ప అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గురించి మాట్లాడుకున్నట్లయితే కంపేర్ టు 865 888 అనేది మనకి 25% వరకు హయ్యర్ ప్రాసెసింగ్ పవర్ అనేది ఉంటుంది అండ్ 25% వరకు హయ్యర్ గ్రాఫిక్స్ రెండరింగ్ అనేది ఉంటుంది. సో హయ్యర్ గ్రాఫిక్స్ రెండరింగ్ అంటే ఏంటంటే మనకి వీడియోస్ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఇట్లాంటి టైంలో మనకి హైయర్ గ్రాఫిక్ రెండరింగ్ అనేది చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరగడం జరిగింది. నెక్స్ట్ మోడెమ్స్ పరంగా కూడా మనకి చాలా అయితే చేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు మెన్షన్ చేశారు 3rd జనరేషన్కి సంబంధించి X60 మోడెమ్కి సంబంధించి కానీ అండ్ నెక్స్ట్ ఈ ఫాస్టర్ కనెక్టివిటీ సిస్టమ్కి సంబంధించి కానీ చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగింది. అండ్ మెయిన్లీ కెమెరాకి సంబంధించి ISP విషయంలో అండ్ నెక్స్ట్ AIకి సంబంధించి నెక్స్ట్ మెమరీస్కి సంబంధించి చాలా వరకు మనకి ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ డిఫరెన్సెస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం మాట్లాడుకోవాల్సింది CPUకి సంబంధించి. CPU విషయం వచ్చేసరికి మనకి లాస్ట్ ప్రీవియస్ జనరేషన్లో ప్రైమరీ CPU వచ్చేసరికి 64-bit Cairo 585 అయితే యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన 888లో వచ్చేసరికి ప్రైమరీ CPU వచ్చేసరికి మనకి Cairo 680 64-bit Cairo 680 అయితే యూస్ చేయడం జరిగింది. సో మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ GPU విషయంలో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో ప్రీవియస్ జనరేషన్ GPU చూసుకున్నట్లయితే 650 GPUతో వస్తే ఇప్పుడు వచ్చిన 888 వచ్చేసరికి 660 GPUతో వచ్చింది. సో ఈ 660 GPUతో మనకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మాత్రం సో 35% వరకు ఫాస్టర్ గ్రాఫిక్స్ రెండరింగ్ అనేది మనకి నడుస్తుంటుంది అండ్ 20% వరకు పవర్
ఎఫిషియన్సీ అనేది మనకి లభిస్తుంది అనమాట. సో CPU పరంగా GPU పరంగా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసింది 865తో కంపేర్ చేసి చూసినట్లయితే. నెక్స్ట్ హెక్సాగనల్ ప్రాసెసర్ చూసుకున్న 698 ప్రాసెసర్ నుండి డైరెక్ట్లీ 760 ప్రాసెసర్ వరకు వెళ్ళడం జరిగింది. సో హెక్సాగన్ ప్రాసెసర్ విషయంలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫైనల్లీ ISP గురించి మాట్లాడుకోవాలి. సో ప్రీవియస్ జనరేషన్ 865లో ఉన్న ISP చూసుకున్నట్లయితే 480 ISP ఉండేది, బట్ ఇప్పుడు వచ్చిన 888లో వచ్చేసరికి మనకి 580 ISP అయింది. సో ISP విషయంలో నాకు బాగా నచ్చిన విషయం వచ్చేసరికి టోటలీ ISP దగ్గర అయితే నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. లాస్ట్లీ ఇప్పుడు ఫైనల్గా 2021లో మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏది మనకి ఫస్ట్ 888 ప్రాసెసర్ని యూజ్ చేసేది అని చెప్పని గురించి మాట్లాడుకున్నట్లయితే అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి షామీ అనేది బల్లగుద్దినట్లు ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్ చేసి పడేసింది. సో వీఆర్ బ్రింగింగ్ ద ఫస్ట్ మొబైల్ విత్ 888 ప్రాసెసర్ అని చెప్పని వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ రియల్మీ అనేది మనకి అఫీషియల్గా అనౌన్స్ అయితే మేమే ఫస్ట్ చేస్తామని అయితే చెప్పట్లేదు, బట్ 888 ప్రాసెసర్తో రియల్మీ రేస్ అనే మొబైల్ అయితే తీసుకొస్తామని చెప్పని అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రూమర్స్లో కూడా కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే బయటకు వచ్చాయి. సో 888 ప్రాసెసర్ని యూజ్ చేసినట్లు. కానీ ఇప్పుడు మనకి ఏది ముందు తెస్తుందని అయితే మాక్సిమం తెలియట్లేదు, కన్ఫ్యూషన్లో ఉంది. జనవరి మంత్లోనే మాక్సిమం తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. మాక్సిమం నేను అనుకునేది అయితే ఎంఐ అయితే తీసుకొస్తుందని చెప్పి అనుకుంటున్నాను. మీ 11 సిరీస్లో అయితే తీసుకొస్తారని చెప్పని వాళ్ళే అఫీషియల్గా చెప్పేశారు. మీ 11లో మీకు 888 ప్రాసెసర్ చూడడానికి ఉంటుందని చెప్పని. సో రియల్మీ ముందేస్తా లేకపోతే ఎంఐ ముందేస్తా అనేది కన్ఫ్యూషన్. సో ఖచ్చితంగా మాత్రం ఈ 2 బ్రాండ్స్లో కూడా తీసుకొస్తుంది. అండ్ మిగతా బ్రాండ్స్ తీసుకురావని చెప్పంటే మాత్రం డెఫినెట్గా తీసుకొస్తాయి. నోబియా తీసుకొస్తుంది, బ్లాక్ షార్క్ తీసుకొస్తుంది, ఏసూస్ రోగ్ సిరీస్ ఉన్నాయి, LG తీసుకొస్తుంది డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ OnePlus తీసుకొస్తుంది. సో అన్ని బ్రాండ్స్ అయితే మనకి ఇంకా 888 ప్రాసెసర్తో వాళ్ళ ఫ్లాగ్షిప్ డివైసెస్ అయితే తీసుకొచ్చేస్తూ ఉంటారు. సో మనకైతే ఇంకా బడ్జెట్లో వస్తే బాగుండు. సో మనం కూడా ఒక ఫోన్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ మన స్నాప్డ్రాగన్ 888కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ గైడ్ అయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లా నెక్స్ట్ యూస్ఫుల్ అయినా ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కొత్తగా వచ్చినైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ ద తరుణ్ అండ్ ఫర్ షూర్లీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.